సమస్యలకే ప్రాధాన్యం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ రామ్మూర్తి. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి వేములపల్లి లక్ష్మీ రామ్మూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లతో నేరుగా మమేకమయ్యారు. స్థానికుల నుంచి త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఒకటి ఇస్తుంది, ఆసరా పింఛను, రేషన్ కార్డులు ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి ముందు కరెంటు పోల్ వేయాలంటే మనం 25,000 డీడీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కిలోమీటర్ వరకు ఫ్రీ కరెంటు పోల్. పోలింగ్ లో రెండో నెంబర్ లో ఉన్న లక్ష్మీవికి చేతి గుర్తుకు ఓటేసి ఓటు వేయగలరని మనం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం అండి. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు మనం 1వ వార్డులోని 1వ వార్డుకు వచ్చేసాము. ఇది కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం ఏర్పాటు చేసింది. ఆ ప్రచారంలో భాగంగా నేను ఇప్పుడు మనం 1వ వార్డుకు వచ్చాము. అభ్యర్థి మేడం మీ పేరు? లక్ష్మీ శ్రీరామ్మూర్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాను. 1వ వార్డు నుంచి 2వ నెంబర్కి ఓటు వేయండి. 11వ తారీఖు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 6 గ్యారంటీలు నెరవేర్చుకున్నారు. మిగిలిన ఏమన్నా అభివృద్ధి చేస్తాం మేము. సుదర్శన్ రెడ్డి గారి హయాంలో అన్ని చేయగలుగుతాము, చేస్తాము. మీరు ముఖ్యంగా వార్డులో ఏమేం మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఒకవేళ గెలిస్తే కనుక మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు? మోరీలు, నీళ్లు ఇవి చేయాలనుకుంటున్నాం. ఇంకా మీరు విద్యుత్ సమస్య పైన స్కూళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేద్దాం అనుకుంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు. ఇంకా మీరు సంక్షేమ పథకాలన్నీ కూడా మీ వాళ్ళకి అందేటట్టు చూస్తారా? మరి ఏమైనా చర్యలు చేపట్టారా? దానికోసం ప్రత్యేక చర్యలు ఏమైనా చేపట్టడం జరిగిందా? చేస్తాము అన్ని అయ్యంలో. సుదర్శన్ రెడ్డి గారు మురికాలువలు, రోడ్లు అవన్నీ చేద్దామని చెప్పారు, హామీ ఇచ్చారు. అవి చేస్తాము అన్ని తప్పకుండా. ఈ విధంగా మనం ఈరోజు 1వ నంబర్ వార్డులో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏదైతే జోరుగా కొనసాగుతుందో ఆ ప్రచారంలో మనం వచ్చాము. కాంగ్రెస్ని కనుక గెలిపించినట్లయితే అన్ని విధాలుగా వార్డుని ఈ 1వ వార్డులో అన్ని విధాలుగా మౌలిక వస్తువులు అనేవి ప్రజలకు అందించడానికి మరియు సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం కల్పించేటటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి లక్ష్మీ గారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బోధన్ శాసనసభ్య నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆశీర్వచనాలతో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారు. అదేవిధంగా ఆ 6 గ్యారంటీలను అమలుపరుస్తూ మా వార్డు నెంబర్ 1 నుంచి వేములపల్లి లక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో, అదేవిధంగా 6 గ్యారంటీలను పేదలకు, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తూ, అదేవిధంగా మురికి వాడలు కానీ, డ్రైనేజీలు కానీ ఎలాంటి లేకుండా అందరికీ సదుపాయం కలిగించేలా, అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చేలా మా వేములపల్లి లక్ష్మి గారిని, రామ్మూర్తి గారిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను 1వ వార్డు మెంబర్గా వేములపల్లి లక్ష్మీ రామ్మూర్తి గారి నా అభిమానిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వార్డు నెంబర్ 1 నుంచి వేములపల్లి లక్ష్మి గారిని గెలిపిస్తామని చెప్పేసి మన సుదర్శన్ రెడ్డి గారి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా 1వ నంబర్ వార్డు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వేములపల్లి లక్ష్మి గారు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదేవిధంగా వారి విశ్వాసాన్ని అలాగే కొనసాగించాలని ప్రజలందరికీ మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.